హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్స్ యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా మెడికేషన్ ఇస్తుంటారు, అంటే టాబ్లెట్స్ ఇస్తుంటారు. అంటే క్లోపిడోగ్రిల్ అని, టికాస్ట్రో అని, అంటే ట్రెకాగిలరల్, అలాగే వెర్ఫరిన్ అని, అఫ్కోర్స్ ఎకోస్ప్రిన్ బ్లడ్ థిన్నర్ కూడా ఇస్తుంటారు. సో ఇవి ఈ యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ ఎలాంటి చేంజెస్ మన బాడీలో తీసుకొస్తాయి, అవి ఎంత డేంజర్ వాటిని వాడడం లాంగ్ టర్మ్లో అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు క్విక్గా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, వేదాంశ్ వెల్నెస్ సెంటర్ ఏదైతే మేము స్టార్ట్ చేస్తున్నామో మా సర్వీసెస్ ఇవి జనవరి 11th నుంచి వేదాంశ్ వెల్నెస్ సెంటర్ సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జనవరి 10th లోపల, అంటే జనవరి 11th లోపల జనవరి 10th వరకు ఎవరైతే మీ స్లాట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి 20 to 25% డిస్కౌంట్ లభిస్తుంది. సర్వీసెస్ ఎలా ఉంటాయంటే, మీకు అకామిడేషన్ ఉంటుంది, మీ వ్యాధి తగ్గించే డైట్ ఉంటుంది, అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాగే మీ చేత వర్కౌట్స్ చేయించడం, డైలీ మిమ్మల్ని చెక్ చేయడం, మీ బ్లడ్ వర్క్ చెక్ చేయడం, అండ్ డాక్టర్ విజిట్, న్యూట్రిషనిస్ట్ విజిట్, ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ. సో మీ జబ్బు తగ్గడానికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ మీకు సర్వీసెస్ అందజేయబడతాయి. అండ్ మీ జబ్బు తగ్గించుకుని మీరు వెళ్ళొచ్చు. అండ్ స్పెసిఫిక్ జబ్బులకి ఇంత టైం పడుతుంది అని మీకు చెప్పడం జరుగుతుంది. దానికి ఇంచుమించు అటు ఇటులో మీకు మీ వ్యాధి తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఏదైతే మెడికేషన్ ఇస్తారో అది ఎప్పుడు ఇస్తారో, అసలు అది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ దానివల్ల డేంజర్స్ ఏంటి. ఎవరికన్నా సరే స్ట్రోక్ వచ్చింది అనుకుందాం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకుందాం, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ, అంటే మెయిన్లీ అంటే బ్లడ్ క్లాట్స్ వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతిని స్ట్రోక్ వస్తాయి. ఆ టైప్ ఆఫ్ స్ట్రోక్లో నార్మల్గా పేషెంట్కి అవుతుందంటే టెంపరీగా చెయ్యి మాట పడిపోవడం, దానికి ఇమీడియట్లీ క్యూర్ ఇస్తే అవి బ్యాక్ రావడం, కొంతమంది విషయంలో అంత త్వరగా బ్యాక్ రాకుండా కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడడం జరుగుతుంటుంది. బట్ ఎనీ కేస్ ఇలా స్ట్రోక్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ మీకు యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ ఇస్తారు. అంటే మీ బ్లడ్ ఈజీగా క్లాట్ అవ్వకుండా, అంటే క్లాట్ ఫార్మేషన్ జరగకుండా మీకు యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ ఇస్తారు. క్లాట్ ఫార్మేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఏదైతే స్ట్రోక్ వచ్చిందో అది మీకు క్లాట్ ఫామ్ అవ్వడం వచ్చింది కాబట్టి ఇకపై, అంటే ఇనిషియల్ చికిత్సలో ఏంటంటే ఆ క్లాట్ని కరిగిస్తారు. ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి రీచ్ అయితే స్ట్రోక్ వచ్చిన వెంటనే అది ఇమీడియట్లీ దాన్ని కరిగిస్తారు. సో అప్పటికప్పుడు క్యూర్ అవుతుంది. బట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి క్లాట్ ఫార్మేషన్ అనేది జరగకుండా ఇది యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ ఇస్తుంటారు. ఈ మెడికేషన్ మీద చాలా కాలం ఉంచుతుంటారు. కొంతమంది విషయంలో అది 3 months అవ్వచ్చు, కొంతమంది విషయంలో అది 3 years దాకా కూడా అవ్వచ్చు. సో డిఫరెంట్ టైమ్ లైన్స్ ప్రకారం, అంటే డిఫరెంట్ డ్యూరేషన్స్లో ఈ యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ ఇస్తూ ఉంటారు. అయితే 1 month 2 months అది ఓకే. లాంగ్ టర్మ్ యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ అని మీరు తీసుకున్నారంటే ఏం జరుగుతుంది? చాలా బాడీలో చేంజెస్ జరుగుతాయి. బేసికలీ చెప్పాలంటే, సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు చాలా త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారు. అఫ్కోర్స్ అంటే మీరు యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చూస్తే, బ్లీడింగ్, ఎందుకంటే బ్లడ్ పలచబడుతుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్లో బ్లీడింగ్ కావచ్చు, లేకపోతే ఇంటెస్టైన్స్లో అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, డైజెషన్ దెబ్బతినొచ్చు. ఇలాంటివన్నీ, అంటే మీ స్కిన్ మీద స్కిన్ దెబ్బతినొచ్చు. ఎందుకంటే స్కిన్ మీద కూడా అక్కడ బ్లీడింగ్ జరిగి అక్కడ నరాలు కొంచెం బ్లీడ్ అయ్యి అక్కడ స్కిన్ మీద రెడ్గా ఉండడం, ఇక్కడ అండ్ డిఫరెంట్ స్పాట్స్లో ఇక్కడ ఇలా రెడ్గా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఇలాంటివన్నీ చెప్తుంటారు, ఫ్యాటింగ్, నీరసం, ఇవన్నీ చెప్తారు. కానీ ఇవన్నీ బేసిక్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మీరు బాగా కన్సిడర్ చేయాల్సిన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మీరు త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారు. ఎందుకని అంటే మీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుంది మెయిన్ దీనివల్ల. మనం చూసుకోవాలి, మనం యంగ్గా కనిపించడం, ఓల్డ్గా కనిపించడం, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం యంగ్గా ఎప్పుడు కనిపిస్తాం అంటే మన
మజిల్స్ బలంగా ఉన్నప్పుడు, మన బోన్స్ బలంగా ఉన్నప్పుడు, మన నర్వ్స్ అంటే నరాలు బలంగా ఉన్నప్పుడు. గుర్తుంచుకోండి, మజిల్స్, బోన్స్, నరాలు ఈ 3 బలంగా ఉన్నప్పుడు మనం యంగ్గా కనిపిస్తాం. ఈ మూడిట్లో మజిల్స్ కానీ వీక్ అయితే మనకు ఓల్డ్ లుక్ వస్తుంది. నర్వ్స్ కానీ వీక్ అయితే అంటే నరాలు కానీ వీక్ అయితే మనకు ఓల్డ్ లుక్ వస్తుంది. బోన్స్ వీక్ అయితే అప్పుడు కూడా మనం థిన్ అయిపోతాం, పల్చగా అయిపోతాం, అంటే కుంచుకుపోతాం. యాక్చువల్లీ ఈ మూడిట్లో ఏవి ఎఫెక్ట్ అయినా, నరాలు కానీ మజిల్స్ కానీ బోన్స్ కానీ మూడిట్లో ఏది ఎఫెక్ట్ అయినా మనం ముసలి వాళ్ళ కనిపిస్తాం. బేసికలీ ఏంటంటే ముసలితనం అనేది నథింగ్ బట్ ఈ 3 అలాగా డెడ్ అయిపోవడం. ఇప్పుడు మజిల్ సెల్స్ డెడ్ అయిపోతాయి, బోన్స్ స్ట్రింక్ అయిపోతాయి, బోన్ సెల్స్ డెడ్ అయిపోతాయి, బోన్స్ స్ట్రింక్ అయిపోతాయి, మజిల్ సెల్స్ డెడ్ అయిపోవడం సార్కోపీనియా అంటాం. నథింగ్ బట్ ముసలితనం వచ్చేయడం. బోన్ సెల్స్ డెడ్ అయిపోవడం ఆస్టియోపీనియా అంటాం. అలాగే నరాలు కూడా వీక్ అయిపోతాయి, నరాలు పైనుండి లేయర్ డెడ్ అయిపోతుంది, సెల్ లేయర్ ఎవాపరేట్ అయిపోతుంటుంది. సో ఈ మూడిట్లో మెయిన్లీ 2 చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి యాంటీ కాంగ్యులేట్ మెడికేషన్ మీరు తీసుకున్నప్పుడు. ఒకటి, మీ మజిల్స్ వీక్ అయిపోతే తగ్గిపోతాయి, మజిల్స్ సైజ్ తగ్గిపోతుంది, మజిల్ సెల్స్ చచ్చిపోతుంటాయి, అంటే ఏజింగ్ అయిపోతుంటుంది మీద. అలాగే నరాలు, ఇది అయితే మరీ దారుణం. మీరు ఈ యాంటీ కాంగ్యులేట్ మెడికేషన్ తీసుకుంటే మీ నర్వస్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది పేషెంట్స్లో క్లోపిడోగ్రిల్ తీసుకుంటున్న వాళ్ళల్లో, లేకపోతే టికాస్టో తీసుకుంటున్న వాళ్ళల్లో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో అంగం పూర్తిగా గట్టిపడదు, మెల్లిమెల్లిగా అలాగ గట్టిపడడం తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళు పూర్తి స్థాయిలో సెక్స్లో ఎంజాయ్ చేయలేదు. అండ్ ఇది ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, ఇది ఒక రకమైన డిప్రెషన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ముసలితనం వచ్చేయడం, మొత్తం మిగిలిన ఈ ఇష్యూస్ అన్నీ, నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇతర అంటే పెరిఫెరల్ న్యూరోపతి ఇలాంటి జబ్బులు కూడా రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఏవైతే మీకు బ్లడ్ థిన్నర్స్ పెట్టి మిమ్మల్ని సేవ్ చేయడానికి ఇస్తున్నారో, యాంటీ కాగ్యులెంట్ ఇస్తున్నారో, మీకు స్ట్రోక్ వచ్చినప్పుడు అవి యాక్చువల్లీ మీకు స్ట్రోక్ మళ్ళీ రాకుండా ఆపుతున్నాయి, కానీ మీ బాడీని చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. సో సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ సింపుల్ అండి. యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ని ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత మంచిది. మరి ఎలాగా? ఇది ఆపేస్తే మళ్ళీ బ్లడ్ క్లాట్ అయిపోతుంది కదా. ఇది ఆపాలి అంటే ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. మీకు బ్లడ్ క్లాట్ అయిపోయి గుణం మీకు మళ్ళీ రాకూడదు మీ బాడీలో. మీరు చాలా ఫిట్గా మారాలి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మీరు ఏదైతే లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నప్పుడు మీకు బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి మీకు స్ట్రోక్ వచ్చిందో అదే లైఫ్ స్టైల్ కానీ మీరు ఫాలో అవుతే, అదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జస్ట్ చిన్న చేంజ్, యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ తీసుకుంటున్నారు. కానీ అలా కాకుండా మీ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ చేంజ్ చేస్తే అప్పుడు మీరు యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా బ్లడ్ క్లాట్లు మళ్ళీ ఫామ్ అవ్వకుండా మీరు చేయొచ్చు. ఏంటా లైఫ్ స్టైల్ చేంజెస్? వర్కౌట్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్కౌట్స్. మీరు రోజుకి ఒకసారి మీకు స్ట్రోక్ వచ్చిందంటే 1 నుంచి 2 గంటలు మినిమం వర్కౌట్స్ చేయాలి. 2 గంటలు చేయడానికి ట్రై చేయాలి మీరు అట్లీస్ట్. ఎందుకంటే మీరు చేసే వర్కౌట్సే మీకు శ్రీరామ రక్ష. అందులో బ్రిస్క్ వాకింగ్ ఉంటుంది, కార్డియో ఉంటుంది, అంటే స్పీడ్గా సైకిల్ తొక్కడం ఉంటుంది, అంటే హిట్ ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలి. వెంటనే స్ట్రోక్ వచ్చిన వెంటనే మీరు హిట్ చేయకూడదు, ఆ లెవెల్కి వెళ్ళాలి స్లోగా. అండ్ వెయిట్ ట్రైనింగ్ చేయాలి, అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేయాలి మొత్తం. అండ్ బ్రీతింగ్ వర్కౌట్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అండ్ వీటితో పాటు డైట్ పర్ఫెక్ట్లీ ఉండాలి. రవి వీడే డైట్ అనేది మీకు స్ట్రోక్ వస్తే పర్ఫెక్ట్లీ పనిచేసే డైట్, మీకు మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ రాకుండా చాలా హెల్ప్ చేసే డైట్ రవి వీడే డైట్. సో రవి వీడే డైట్ ఒకటి ఫాలో అవ్వాలి. అండ్ మీకు డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ నరాలని బలంగా చేసే సప్లిమెంట్స్ వాడాలి. నరాలని బలంగా చేసే సప్లిమెంట్స్, ఎందుకంటే స్ట్రోక్ అనేది నరాల
యూనో సింక్ అయినప్పుడు, అక్లూజన్ వచ్చినప్పుడు, నరాలు వీక్ అయినప్పుడు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నరాలను బలంగా చేసే సప్లిమెంట్స్ని డెఫినెట్లీ వాడాలి. సో ఇవి చేస్తే మీరు యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు డిస్కంటిన్యూ చేయొచ్చు. సో ఈ చేంజెస్ చేసి మీరు యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ని, అది క్లోపిడోగ్రిల్ కావచ్చు, టికాస్టో కావచ్చు, వెల్ఫిదిన్ కావచ్చు, ఎనీథింగ్, వాటిని మీరు డిస్కంటిన్యూ చేసి మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ విధానాన్ని ఫాలో అయితే మీరు దీర్ఘాయుషులుగా, పూర్ణాయుషులుగా ఉంటారు. ఇది ఫాలో అవ్వకుండా సింపుల్గా నేను సేమ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాను, యాంటీ కాగ్యులెంట్ మెడికేషన్ వేసుకుంటాను, నాకు స్ట్రోక్ రాకుండా అంటే మీ ఆయుష్ అలా తగ్గిపోతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.